వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనం ముంబై హైవేకి వచ్చేసామండి. సో ముంబై హైవేలో ఉన్నటువంటి ది ఫేమస్ వాకృతి ఇన్ఫ్రా వారి ఓక్సన్ వ్యాలీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అంతకుముందు కూడా ఓక్సన్ వ్యాలీకి సంబంధించిన వీడియోస్ మనం రియల్ ఎస్టేట్ టీవీలో చేసాము. అప్పుడు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అనేవి అవైలబుల్ గా ఉండే. టోటల్ ఈ వెంచర్ వచ్చేసి మనకి 60 acres లో ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫేజెస్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఫేజ్ లో ఉందన్నమాట. థర్డ్ ఫేజ్ లో ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ ఇది. సో ఇందులో థర్డ్ ఫేజ్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, దానికి సంబంధించిన సేల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అండి. టోటల్ 60 ఎకరాల్లో ఉంది. ప్రెసెంట్ అయితే థర్డ్ ఫేజ్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మనం రెగ్యులర్ గా అన్ని వెంచర్స్ లో చూసుకున్నట్లయితే ఓపెన్ ప్లాట్స్ ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ ఇక్కడ మనకి వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ లో ఓపెన్ ప్లాట్స్ లో కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది. చాలా మంది కస్టమర్స్ ఎవరైతే కొన్నారో ఇప్పటికే అందులో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కూడా. కాబట్టి ఆ ఓపెన్ ప్లాట్స్ లో ఇప్పుడు కన్స్ట్రక్టెడ్ ఏరియా ఏ విధంగా ఉంది, వీకెండ్ హోమ్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు, థర్డ్ ఫేజ్ లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనము 1.5 kilometers ట్రావెల్ చేసుకుంటూ వచ్చామండి. ఈ వే అంతా కూడా మనం చూస్తే కూడా సిసి రోడ్ అనేది వేశారు. ఈ సిసి రోడ్ అంతా కూడా మనకి కంపెనీ వాళ్ళే వేశారనమాట. 1.5 kilometers డిస్టెన్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఆన్ ద వే మొత్తం చూసుకున్నట్లయితే ఇలానే ఉంటుంది. మధ్యలో మనకి డివైడర్ ఇచ్చేసారు రోడ్ మధ్యలో. అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా మనకి మోడర్న్ స్ట్రీట్ లైట్స్. అండ్ అలాగే ప్లాంటేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో చూడండి. ఈ 1.5 kilometers అంతా కూడా మనకి కంపెనీయే డెవలప్ చేసింది అనమాట రోడ్ ని. అండ్ అలాగే ఇప్పుడు 1.5 kilometers తర్వాత మనం వెంచర్ కి చేరుకున్నాము. ఇదే ఓక్సన్ వ్యాలీ. సో ఎంట్రీ ఆర్చ్ మీరు చూడొచ్చు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు, మధ్యలో వచ్చేసి సెక్యూరిటీ రూమ్ ఇస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూడొచ్చు 6 feet, అంటే మనిషి 6 feet ఉంటారు కదా, సో 6 feet మనకి కాంపౌండ్ వాల్ అనేది ఇస్తున్నారు. గట్టిగా మనకి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక్కసారి ఈ వ్యూ అంతా కూడా ఒక్కసారి మీరు ఏరియల్ షాట్లో చూడండి, డ్రోన్ షాట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ వెంచర్ వచ్చేసి మెయిన్గా మనకి మంచిగా నేచర్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. చుట్టూరా కూడా కొండలు ఉంటాయి, మధ్యలో వెంచర్ ఉంటుంది. చూడ్డానికి ఊటీ, కొడైకెనాల్ లాంటి క్లైమేట్ అనేది ఇక్కడ ఉంటుందని కంపెనీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అండ్ చాలా చల్లగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఏరియల్ వ్యూలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి లొకేషన్ అంతా కూడా. ఏరియల్ వ్యూలో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనేది. సో మనం ఇందాక ముంబై హైవే నుంచి వచ్చాం కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ మనం మాట్లాడుకుంటే కంకోల్ టోల్ గేట్ ఉంటుంది. సో టోల్ గేట్ నుంచి జస్ట్ ఒక 3 minutes మనం డ్రైవ్ చేసుకుంటూ రాగానే చాలా ఫేమస్ యూనివర్సిటీ, ఓక్సన్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ అనమాట ఇది, అది కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే మనకి ఓక్సన్ వ్యాలీ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. సో దాని నుంచి మనం జస్ట్ ఒక 1.5 kilometers అలా లోపలికి ట్రావెల్ చేసుకుంటూ ఈ వెంచర్కి చేరుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, మనం లోపలికి వెళ్ళిపోయి డెవలప్మెంట్స్ అన్ని కూడా చూసేద్దాం పదండి. సో ఎంట్రీ ఆర్చ్ నుంచి మనమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రోడ్ అంతా కూడా మనకి 60 feet రోడ్ ఇస్తున్నారు. అండ్ ఇంటర్నల్ గా రోడ్స్ వచ్చేసి 40 feet అండ్ 33 feet రోడ్స్ కూడా ఉంటున్నాయి. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో డివైడర్, అండ్ ఆ డివైడర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా మంచిగా గ్రీనరీతో మంచి కలర్ఫుల్ ప్లాంట్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ అలాగే మీరు చూడొచ్చు మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఈవినింగ్స్ ఇంకా చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అంతా కూడా. సో నేను చూస్తున్నారు కదా ఇదంతా కూడా 60 feet రోడ్ ఇంకా వేయడం అనేది బ్యాలెన్స్గా ఉంది. మనకి ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్స్ రాబోతున్నాయి. వన్స్ లోపల కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్లో ఈ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇంకా అప్డేట్స్ కూడా చూద్దాం, లోపలికి వెళ్ళి రండి. సో ఇంకా డెవలప్మెంట్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు
ఫుట్‌పాత్ ఇచ్చేశారు. అలాగే కర్బింగ్ స్టోన్స్ గూడా ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు. పక్కనే నంబరింగ్ స్టోన్ గూడా ఉంది. అండ్ అలాగే వాటర్ సప్లై కూడా ఇలా మనకి ట్యాప్‌తో సహా ఇచ్చేస్తున్నారనమాట. సో, మనం చూడొచ్చు డెవలప్‌మెంట్స్‌లో భాగంగా ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ గూడా ప్రొవైడ్ చేశారు. హ్యాపీగా వచ్చే రెయిన్ వాటర్ అన్నీ గూడా ఇక్కడ మనం కన్జర్వ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు నంబర్‌తో సహా, నేమ్‌తో సహా ఇచ్చారనమాట. ప్లాట్ మామూలుగా అయితే ప్లాట్ నంబర్ అనేది ఇస్తూ ఉంటారు నంబరింగ్ స్టోన్స్ పైన. ఇక్కడ మాత్రం నేమ్ కూడా ఇచ్చారు. సో దట్ ఈజీగా కస్టమర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఇందులో మనం ఈ వెంచర్‌లో చూసుకున్నట్లయితే ప్లాట్ సైజెస్ 165 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అలాగే 170 స్క్వేర్ యార్డ్స్, అలాగే 200 స్క్వేర్ యార్డ్స్, అండ్ అలాగే బిగ్గెస్ట్ సైజ్ వచ్చేసి 379 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు కార్నర్ బిట్స్. అండ్ అలాగే మనం చూడొచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్లాన్స్ కూడా ఎంత పెద్దగా, ఎంత బాగా, ఎంత హెల్తీగా ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఓవరాల్‌గా మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది. అంతకు ముందు మనం వీడియో చేసినప్పుడు చూసుకుంటే పార్క్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ నెట్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు ఏమీ లేవు. సో స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లోపలికెళ్ళి ఇంకా చూద్దాం రండి. సో పార్క్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూడొచ్చు చాలా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచిగా ఫుట్‌పాత్ ఇచ్చేసారు. అలాగే మంచిగా గ్రాస్ కూడా, ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా చేశారు బ్యూటిఫుల్గా. అండ్ అలాగే నా వెనుక మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ గజీబో ఇచ్చారు. మధ్యలో పార్క్ మధ్యలో వచ్చేసి బిగ్ సైజ్లో గజీబో ఉంది. మంచిగా సిట్అవుట్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. ఇలా ఇది బిగ్ సైజ్ అయితే ఒకటి ఉంది. అండ్ చుట్టూరా టోటల్గా మనకి 4 గజీబోస్ వస్తున్నాయి. చూడడానికి పార్క్కి చాలా మంచి బ్యూటీని అందిస్తాయి. చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో కూడా ఇలా 4 కార్నర్స్‌కి 4 స్మాల్ గజీబోస్ కూడా ఇచ్చారు. సో ఇటువైపు చూసినట్లయితే మనకి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కూడా ఇచ్చేసారు. అలాగే మనకి వాలీబాల్ కూడా ఇచ్చారు. లాస్ట్ టైం ఇదంతా కూడా లేదు. సో టోటల్‌గా ఇప్పుడైతే మంచిగా కంప్లీట్ అయిపోయిందనమాట విత్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి. అండ్ చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంది. టోటల్ ల్యాండ్స్కేపింగ్ చేసేసారు. సో ఇప్పుడు మనం పార్క్కి టోటల్ ఎండింగ్లోకి వచ్చేసామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లాస్ట్లో కూడా మనకి కార్నర్స్కి 2 గజీబోస్ అనేవి ఇచ్చేసారు ఇలా స్మాల్ సైజ్లో. అండ్ అలాగే ఈ గజీబోస్ పక్కనే మనకి మంచిగా ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కూడా ఇచ్చేసారు. లెమన్, ఆరెంజ్, ఇంకా పొమోగ్రానెట్, ఈ చూసే పొమోగ్రానెట్. అండ్ అక్కడ చూసినట్టయితే బనానాస్ అండ్ ఇలా డిఫరెంట్గా ఇక్కడ వచ్చేసి మ్యాంగో ప్లాంట్, ఇలా అన్ని ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కార్నర్లో సెటప్ చేశారనమాట. ఈ ఓక్సన్ వ్యాలీ వెంచర్లో టోటల్ 3 ఫేసెస్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో ఫస్ట్ ఫేజ్కి ఫస్ట్ వాటర్ ట్యాంక్, అలాగే సెకండ్ ఫేజ్కి సెకండ్ది. ఇక్కడ థర్డ్ ఫేజ్కి సంబంధించి ఇది వాటర్ ట్యాంక్ మనం చూడొచ్చు. లాస్ట్ టైం మనం వీడియోలో చూపించినప్పుడు అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉండే, ఇప్పుడు మాత్రం కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు. సో ఈ థర్డ్ ఫేజ్ మొత్తానికి కూడా దీని నుంచి వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పార్క్ అంతా కూడా టోటల్ 2 acres ఉందన్నమాట. సో ఫేసెస్కి తగ్గట్టుగా ప్రతి ఫేజ్కి కూడా ఒక పార్క్ అనేది ఇచ్చారు. ఫేజ్ 1, ఫేజ్ 2లో కూడా పార్క్స్ ఉన్నాయి. అలాగే ఫేజ్ 3లో కూడా ఇలా బ్యూటిఫుల్గా పార్క్ అనేది డెవలప్ చేశారు. ఓక్సన్ వ్యాలీ వెంచర్ గురించి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము. ఇప్పుడు చూడొచ్చు లైవ్లో మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వితిన్ 6 months మనకి టోటల్గా హౌస్ కూడా కంప్లీట్ అయింది. జస్ట్ ఓన్లీ బయట మనకి లాన్, ఇంకా ఇలా ఓపెన్ ఏరియా ఏదైతే ఉంటుందో సో ఈ బయట వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మాక్సిమం ఈ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనకి టోటల్గా స్లాబ్స్ వేసినవన్నీ కూడా ఈ స్టేజ్లో ఉన్నవన్నీ టోటల్ 8 ఉన్నాయి ఇప్పుడు మనకు కనిపించేలాగా. అండ్ ఇవే కాకుండా టోటల్గా 30 అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా 60 ప్లాట్స్కి ఇలా కన్స్ట్రక్షన్ కోసం బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. ప్రెసెంట్ 30 ప్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట, ఆన్ ద ప్రాసెస్లో ఉంది. సో ఇలా మనకి చెప్పిన మాట ప్రకారం వితిన్ 6 months మనకి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలా వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన వాటిల్లో మన ప్లాట్స్ కూడా పక్కన ఉన్నట్లయితే కనుక వాటికి ఫ్యూచర్లో అప్రిసియేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వచ్చి ఉండడానికి కూడా వేరే హౌసెస్ కన్స్ట్రక్ట్ అయినప్పుడే మనకు పక్కన కూడా ఉండడానికి ఒక ధైర్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో చెప్పిన మాట ప్రకారం వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కువగా కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్లో, అంటే హ్యాపీగా వీకెండ్స్లో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కొనుక్కుంటున్నారు అని చెప్తున్నారు. అదే కాకుండా మీరు వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయడానికి వాడుకోవచ్చు, లేదంటే రెంట్ పర్పస్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే పక్కనే మనం చూసుకున్నట్లయితే రిసార్ట్ కూడా ఇదే కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం అది కూడా చూద్దాము. సో వన్స్ రిసార్ట్ కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఆ రిసార్ట్కి వచ్చే వాళ్ళు ఇక్కడ మనకి రెంట్ తీసుకొని ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న కస్టమర్స్కి రెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నారు.
వాకృతి ఇన్ఫ్రా వారు డెవలప్ చేస్తున్నటువంటి రిసార్ట్ ఏరియాకి మనం వచ్చేసామండి. ఇక్కడ మీరు చూడొచ్చు అదే టర్టిల్ రిసార్ట్ నా వెనకాల కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా రిసార్ట్ అండ్ రిసార్ట్ మొత్తం కూడా మనకి ఇలా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. టోటల్ ఈ రిసార్ట్ వచ్చేసి 10 acres లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక కమర్షియల్ పర్పస్. సో రిసార్ట్లో ఏమేమి ఇస్తున్నారు అనేది చూద్దాము. టర్టిల్ రిసార్ట్స్లో మెయిన్గా వచ్చేసి చిల్డ్రన్కి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు అండ్ అలాగే టోటల్ వాక్ ఏరియా, పెద్దవాళ్ళకు కూడా స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచిగా ఫుట్పాత్, వాకింగ్ ట్రాక్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే పార్క్, గార్డెన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్లీ ఎక్కువగా గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో టర్టిల్ రిసార్ట్స్లో. అండ్ కొటేషన్ మీరు చూస్తున్నారా, రిలాక్స్ లైక్ నెవర్ బిఫోర్ అనేది ఇచ్చారు. సో ఆ ట్యాగ్లైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఓపెన్గా థియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు ఆ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. టోటల్ గ్రీనరీ మధ్యలో మనకి వ్యూ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు క్లబ్ హౌస్, రెస్టారెంట్, సో సిట్అవుట్ ఏరియా, పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ బ్యాంక్వెట్ హాల్స్, ఫంక్షన్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిట్లో కూడా మనకి గ్రీనరీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇందులోనే కాదు, మనం బయట వెంచర్లో చూసినట్లయితే కూడా ఎక్కువగా గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ప్లాంటేషన్ అనేది చేశారు. వాటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో చూసారు కదా వాకృతి ఇన్ఫ్రా వారు డెవలప్ చేస్తున్నటువంటి ఓక్స్ అండ్ వ్యాలీ వెంచర్ గురించి. బిఫోర్ 6 monthsకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ఫస్ట్లో వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారు కన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అదైతే మనం లైవ్లో కూడా చూసాము. మ్యాక్సిమం హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయాయి అండ్ ఇంకా కొన్ని అయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాయి. అండ్ అలాగే బ్యూటిఫుల్ రిసార్ట్ కూడా వీళ్ళు ఇచ్చారు. అండ్ ఈ రిసార్ట్ కూడా వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు వర్క్స్ అనేవి, డెవలప్మెంట్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ ఈ రీజన్ వల్ల, అలాగే ద మెయిన్ అసెట్ 10 acresలో డెవలప్ చేస్తున్నటువంటి రిసార్ట్ వల్ల ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు వీకెండ్ హోమ్స్గా కూడా వీళ్ళు ఇందులో వచ్చి ఎవ్రీ వీక్ ఎంజాయ్ చేయొచ్చు ప్లాట్స్లో కట్టుకున్న తర్వాత. అండ్ అదే కాకుండా రెంటల్ పర్పస్ లేదంటే మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా రెంట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఎవరైతే రిసార్ట్కి వస్తారో వాళ్ళు ఈ హౌసెస్ని యూజ్ చేసుకుంటారు. అలా మీకు రెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కైనా లేదంటే ప్రెసెంట్ ఎవ్రీ మంత్ మీకు కావాల్సినటువంటి రెంట్స్ కోసమైనా హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి పీపుల్ రెడీగా వచ్చి ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఓక్స్ అండ్ వ్యాలీ వెంచర్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం ఈరోజు చూసాం కదా. అండ్ దీంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓక్స్ అండ్ యూనివర్సిటీ. ఇది మరీ పక్కనే ఉంది. ఇప్పుడు రిసార్ట్ 10 acresలో ఏదైతే ఉందో దాని వెనకాలే మనకి ఫేమస్ ఓక్స్ అండ్ యూనివర్సిటీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దాని వెనకాలే ఉంటుంది. ఓక్స్ అండ్ యూనివర్సిటీ తర్వాత మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది నిమ్స్ గురించి. సో నిమ్స్కి ఇక్కడ నుంచి మనం జస్ట్ 15 minutes డ్రైవ్లో చేరుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సదాశివపేట కూడా జస్ట్ 10 minutes డ్రైవ్లో మనం చేరుకోవచ్చు. సంగారెడ్డి ద ఫేమస్, మనం సంగారెడ్డి కూడా ఇప్పుడు టౌన్ లాగే చాలా డెవలప్మెంట్ అయిపోయింది కదా. సంగారెడ్డికి కూడా ఇక్కడ నుంచి 12 minutes డ్రైవ్లో మనం వెళ్ళిపోవచ్చు. కంది ఐఐటి వెరీ ఫేమస్, మనకు తెలుసు అందరికీ. సో అక్కడికి కూడా మనం ఇక్కడ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్లో చేరుకోవచ్చు. అలాగే గీతం యూనివర్సిటీ ద వెరీ ఫేమస్ అండ్ తోషిబా ఫ్యాక్టరీ కూడా ఇక్కడ నుంచి 25 minutes డ్రైవ్లో మనం వెళ్ళిపోవచ్చు. ద ఫేమస్ మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్ కూడా ఇక్కడ నుంచి 10 minutes డ్రైవ్ దూరంలోనే ఉంది. ఓక్స్ అండ్ వ్యాలీ వెంచర్ని మనం చూస్తున్నాం కదా. సో ఇందులో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి అలాగే రిసార్ట్స్లో జరుగుతున్నటువంటి అప్డేట్స్ అన్నిటి గురించి తెలియజేయడానికి మనకి వాకృతి ఇన్ఫ్రా నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీవి రమణారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు వాకృతి ఇన్ఫ్రా. నేను రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతాను. ఇది మన ఓక్స్ అండ్ వ్యాలీ ప్రాజెక్ట్ అండి, ముంబై హైవేలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో కస్టమర్స్ అందరికీ ఆ కమిట్మెంట్ మొత్తం 90% ఫుల్ఫిల్ చేసాం. సో మార్కెటింగ్ మిత్రులు ఎవరైతే వాళ్ళు వచ్చి మన దగ్గర చక్కగా చేసుకోవచ్చు. మీకు కస్టమర్ దగ్గర మంచి రిప్యుటేషన్ ఉంటుంది. దాంతోపాటుగా మీరు మంచిగా గెయిన్ చేసుకోవచ్చు. మీకు కస్టమర్ కూడా రిపీటెడ్ అవుతామంట. ఇంత డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్ కూడా మంచిగా మీకు రిపీట్ అవుతుంటారు. మీరు మంచిగా మీకు మార్కెట్లో గుడ్ విల్ కూడా ఉంటుందన్నమాట. మన వెంచర్లో మొత్తం 60 acres గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫేసింగ్ ఇస్తాము, ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము, 33 feet రోడ్డు, 40 feet రోడ్, 60 feet రోడ్స్ ఇస్తాము. దాంతోపాటు వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట.
దాంతోపాటుగా కొన్ని ఇండిపెండెంట్ హౌస్గా కస్టమర్స్ కట్టుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మీరు ఏదైనా కస్టమర్ తీసుకొచ్చినప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి కాబట్టి పక్కన ప్లాట్ ఉంది కాబట్టి కస్టమర్ మీకు ఈజీగా మౌల్డ్ అయిపోతాడు. కొనడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పడ్డ శ్రమ అనేది వేస్ట్ కాకుండా అన్నమాట. ఒక సైడ్ విజిట్ పెడితే మాత్రం ఒక 10 సైడ్ విజిట్ పెడితే అంటే 8 సైడ్ విజిట్ ఈజీగా క్లోజ్ అవుతాయి. సో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్ కూడా ఉంది, ప్లాట్ సైజెస్ కూడా తక్కువ నుంచి మాక్సిమం వరకు కూడా ఉన్నాయి. సో మీ బడ్జెట్ ప్రకారం మీరు హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి వెంచర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. Hi, Namaste. This is Soni Charishta. Please do subscribe to Real Estate TV.